మొన్న ప్రెస్ మీట్ పెట్టి మన మాజీ మంత్రి జోగురామన్న కాకి ఏమన్నాడంటే పాయల్ శంకర్ ఆదిలాబాద్ బీజేపీలో ఎవరిని ఎదగనీయకుండా చేస్తున్నారట. రామన్న కాక నీకు పచ్చకామర్లు పెట్టుకుని లోకమంతా పచ్చగానే చూసుకుంటాను ఇట్లా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాక నీ యొక్క నిజ స్వరూపం చెప్తా విను. నా క్లాస్మేట్ రఘుపతి నీ సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. నీ కొడుకుల రాజకీయానికి ఆయన అడ్డస్తాడనో, నీ కొడుకుల కంటే ఆయన రాజకీయంగా ప్రజలలో మంచి పరపతున్నానో ఇవాళకి కూడా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా అంచవేయాలని చూస్తున్నావు కాక. అదే విధంగా మా పెద్దన్న కలాల్సీనన్న విద్యానగర్ కౌన్సిలర్ నీ సొంత సామాజిక వర్గం నీకు నీ కొడుకో పోటీ చేస్తాడనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయన టికెట్ నిర్దాక్షిణ్యంగా కోసేసి విద్యానగర్ ప్రజలందరూ ఆయనను పదే పదే ప్రతిసారి కోరుకుంటున్నా కూడా నీ రాజకీయ స్వలాభం కోసం కలాల్సీనన్న రాజకీయ జీవితాన్ని బొందబెట్టాలని చూసిన నిజం కాదా కాక. అదేవిధంగా ఒక మహిళ ఉన్నత విద్యావంతురాలు రంగినేని మనీష ఆ టైంలో చైర్మన్ ఉన్నటువంటి మనిషి యొక్క టికెట్ ని స్వయంగా కేటీఆర్ గారికి ఫోన్ చేసి చెప్తే కూడా ఆమె కనీసం టికెట్ కూడా కౌన్సిల్ ఎన్నికలు ఇవ్వకుండా ఆమెను అవమానపరిచిన విషయం నిజం కాదా కాక. ఇవాళ నువ్వు పదే పదే పెడుతున్నట్టు అవమానాన్ని తట్టుకోలేకనే ఆమె వేరే పార్టీకి వెళ్లి నీకు వ్యతిరేకంగా అభ్యర్థులు నిలబెట్టి పోటీ చేసిన విషయం నిజం కాదా కాక. ఇవన్నీ ఆదిలాబాద్ ప్రజలకు తెలియాలనుకుంటున్నావా? నీకున్నటువంటి స్వార్థ బుద్ధితోని, నీకున్నటువంటి నీ కుటుంబం మీద ప్రేమతోని ఆదిలాబాద్ లో నువ్వు ఎంత సర్వనాశనం చేసినావో ఆదిలాబాద్ సమాజానికి అంతా తెలుసు కాక ఇంకా నువ్వు మీదికెళ్ళి మా పాయల్ శంకర్ గారు ఏకఛత్రాధిపత్యము పార్టీలు ఎవరిని ఎదగనియరు ఈ మాటలకి ఏమైనా అర్థం ఉన్నది కాక. నీ యొక్క స్వార్థ రాజకీయాలతోనే ఆదిలాబాద్ లో తెరాస గంగలకు పోయింది. నీ యొక్క స్వార్థ రాజకీయాలతోనే ఆదిలాబాద్ అభివృద్ధి కనీసం ఒక 50 ఏళ్లు స్వాతంత్రం రాక తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా ముందరకు పోతామంటే స్వాతంత్రం రాక ముందరి పరిస్థితులకు తీసుకొచ్చినావు నువ్వు. నీతోని నీ మాటలు నమ్మేటువంటి పరిస్థితులు ఆదిలాబాద్ సమాజం లేదు కాక. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కరెక్ట్ గా మంచి అభివృద్ధికి సహకరించు, పాయల్ శంకర్ గారికి సహకరించు. ఒకవేళ మున్సిపాలిటీలో గనక మా చైర్మన్ ఉంటే గతంలో నువ్వు చేసినటువంటి మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి అరాచకాలు, చైర్మన్ గా నీ కొడుకు చేసినటువంటి అరాచకాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే కదా కాక నువ్వు ఇవాళ బీజేపీ చైర్మన్ కానియకుండా ఆదిలాబాద్ లో మెజారిటీ సమాజం బీజేపీ చైర్మన్ కావాలని కోరుకుంటే నీ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీని చైర్మన్ కాకుండా నువ్వు ఎంఐఎం అభ్యర్థిని గెలిపించడానికి నీ సొంత కొడుకును ఓడగొట్టుకున్న విషయం వాస్తవం కాదా కాక. నువ్వు నిజంగా గట్టి పోటీ ఇచ్చుంటే నీ ఓట్లు ఎంఐఎం అభ్యర్థి నజీర్ ఓట్లు నువ్వు చీల్చుకొని మా వ్యాస్ బయటపడతారన్న భయంతో నువ్వు నీ సొంత కొడుకును ఓడగొట్టుకున్న విషయం వాస్తవం కాదా కాక. ఇంత దిగజాడు రాజకీయాలు చేసుకుంటూ నువ్వు కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాసరెడ్డి దగ్గరికి 5 కోట్ల రూపాయలు తీసుకొని కౌన్సిలర్కి 50 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి 5 కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకొని నీ స్వార్థం కోసం నీ కౌన్సిలర్లు అందరినీ తీసుకుపోయి తాకట్టు పెట్టిన విషయం నిజం కాదా కాక. నీ చేస్తున్నటువంటి పనులు ఆదిలాబాద్ మేధావి సమాజము, మేధావి వర్గము, ఆదిలాబాద్ హిందూ సమాజము అందరూ గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా ఆదిలాబాద్ ప్రజలు ఇవాళ బీజేపీ జెండా ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీద ఎగరాలని ఏదైతే గట్టి సంకల్పంతో ఉండేనో ఆదిలాబాద్ ప్రజల యొక్క సంకల్పాన్ని నువ్వు దెబ్బతీసినావు నీ స్వార్థాన్ని, నీ కొడుకు రాజకీయం కోసం, నీ రాజకీయం కోసం. దీన్ని అందరు గమనించిండ్రు కాక. అందరికి అర్థమైంది నువ్వు ఎన్ని విష ప్రచారం చేసినా కూడా రానున్నటువంటి కాలంలో ఆదిలాబాద్ సమాజమే, ముఖ్యంగా బీసీ సమాజమే నీకు గోరి కడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం కాక.